లలిత కళాకారుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం గర్వకారణంగా ఉందన్నారు కళాకారులు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన అభినందన సభలో ఆర్ట్స్ సొసైటీ సభ్యులు సీఎం రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు. సీఎం రేవంత్ నేటి యువతకు స్ఫూర్తిదాయకమన్నారు. కృషి పట్టుదలతో ఉన్నత శిఖరాలను అధిరోహించారన్నారు. ఈ సందర్భంగా సాంస్కృతిక విద్యాశాఖ మంత్రి జూపల్లికి ఇతర మంత్రులకు కళాకారులు అభినందనలు తెలిపారు. అటు నూతన ప్రభుత్వానికి కళాకారులు పలు విజ్ఞప్తులు చేశారు. హైదరాబాద్ ఆర్ట్స్ సొసైటీకి స్థిరమైన స్థలాన్ని కేటాయించాలని, తెలంగాణ లలిత కళా అకాడమీని పునరుద్ధరించాలని విజ్ఞప్తి చేశారు. వ్యక్తిగతంగా తెలిసినటువంటి ఆయనతో ఉన్నటువంటి ఏదైతే అసోసియేషన్ ఉందో, ఆయన పూర్తిగా ఏదన్నా పని చేయాలనుకున్నప్పుడు ఆ పని మీద పూర్తి కేంద్రీకృతమై పనిచేయడం అనేది ఆయన తత్వం. సో ఆ రకంగా ఏ పని చేసినా కానీ ఒక దీక్షలాగా, సో ఆ పని మీద ఫోకస్ పెట్టడం, ఆ పని గురించి పూర్తిగా డివోట్ అయ్యి ఇంకా వేరే ఆలోచనలు ఉండవు. ఆయన ఏదైతే టార్గెట్ పెట్టుకుంటాడో అదే టార్గెట్లో ఆయన వర్క్ చేయడం అనేది ఆయన తత్వం. సో అది నేను వ్యక్తిగతంగా చూసినటువంటి అంశం. సో ఇవన్నీ కూడా చాలా విషయాలు నిజంగా అంటే కొన్ని ఇన్స్పైరింగ్ పర్సన్స్ నుంచి మనం ఎన్నో నేర్చుకోవాల్సి వస్తుంది. సో ఆ ఇన్స్పైరింగ్ క్యారెక్టర్స్ లో ముఖ్యంగా మన రేవంత్ రెడ్డి గారి లైఫ్ అనేది చాలామంది కూడా స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. సో ఈ సందర్భంగా ఒక మంచి రాష్ట్రంగా, అంటే ఒక కళాకారుడు ఎప్పుడు సహృద్భావుడు ఉంటాడు, సెన్సిటివిటీ ఉంటుంది. ఆ సెన్సిటివిటీయే మనకి అన్ని రంగాల్లో కూడా, అన్ని విషయాల్లో కూడా ఒక మంచి సామరస్యతోటి, ఓపికతోటి చూసేటువంటి కోణం ఉంటుంది, ఆలోచన ధోరణి ఉంటుంది. అది కళాకారుడికి ఆ సున్నితత్వం ఉంటుంది. సో కాబట్టి ఇప్పుడు కళాకారుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన కారణంగా తప్పనిసరిగా మనకి ఒక మంచి భవిష్యత్తు కళాకారులకు ఉండే అవకాశం ఉందని